జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ వ్యూహాల దగ్గర నుంచి ఆ పార్టీలో యువతలకు ఇస్తున్న ప్రోత్సాహం వరకు దేవాలయాలపైన జరుగుతున్న దాడుల దగ్గర నుంచి సామాన్య ప్రజల ప్రాణ భద్రత వరకు ఇలా చాలా అంశాలు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి. ఈ అంశాలపైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ మహిళా నాయకురాలు అలాగే త్రిశక్తి ఫౌండేషన్ పేరుతో ఇటు రాజకీయాలకు మాత్రమే కాకుండా సేవాభావాన్ని కూడా మన సమాజంలో పెంపొందిస్తున్న వ్యక్తి ప్రభా గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్, డూయింగ్ గుడ్. సో అన్ని విషయాలు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా విషయాలు తలెత్తుతూ వస్తున్నాయి. అందులో ప్రధానంగా రోహింగ్యాల విషయం. బాలాపూర్లో రోహింగ్యాల వల్ల అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని దానిపైన ధర్మరక్షణ సభను కూడా ఏర్పాటు చేశారు. సో దీని అంతటిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అక్కడ ఉన్న స్థానికులు ఈ యొక్క రోహింగ్యాలు చేస్తున్న ఘటనలకి గురవుతున్నారంటారా? ఎస్, ఎందుకంటే బాలాపూర్ సరౌండింగ్స్లో కానీ దగ్గరలో కానీ 6,977 మంది రోహింగ్యాస్ నమోదు చేసుకున్నట్టు మనం గుర్తించాం. అంతకుమంది ఎక్కువే ఉండొచ్చు ఇంకానా, బట్ నమోదు వరకు అయితే మాత్రం ఇంతమంది ఉన్నారన్నది మనకు తెలుసుకున్నాం. సో వీళ్ళు ఇంతమంది ఉండడం అనేది మనకి ఎంత డేంజర్ అన్న విషయం అది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అది ఎంత నేషనల్ సెక్యూరిటీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి. ఒకప్పుడు రజాకార్ల ఎట్లా జరిగింది, వాళ్ళ వ్యవస్థ ఎట్లా చేశారు, మన వాళ్ళందరినీ కూడా ఎంత రక్తపాతం చేశారు, అవన్నీ మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ మనం చూడకూడదు ఇక మీదట. కానీ ఈ రోజున ఏదైతే బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారో వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర స్థానం పొందుతున్నారు అక్రమంగా. వాళ్ళని ఏం చేయాలి? అరెస్ట్ చేసి వెనక్కి పంపించాలి మనం. కానీ మనం చేస్తున్నామా? చేయట్లేదు. కానీ దానివల్ల ఈ రోజున మనం చాలా పెద్ద ట్రబుల్లో ఉంటాం ఇన్ ఫ్యూచర్. భద్రత అనేది మనకు ఉండదు. ఈ రోజున ఎంతోమంది అమ్మాయిలు ఆల్మోస్ట్ 28,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. ఇంకా అంతమంది పైచిలకే నేను చెప్తున్నా. సో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు డ్రగ్స్ మాఫియా ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్, నేపాల్, మళ్ళా మన బంగ్లాదేశ్ వయా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజున బంగ్లాదేశ్లో మన హిందువులు ఉంటే ఎంత దారుణంగా కొడుతున్నారు చెప్పండి. చూడలేదా? మనం ఎందుకు అలా చేయట్లేదు? మనం ఉద్యమం ఒకటే పెడుతున్నాం, మనం అలా కొట్టట్లేదు. ఎందుకంటే అది మన సంస్కృతి. మన సంస్కృతి ఏంటంటే మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని కొట్టి హింసిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కొన్ని పార్టీలు బ్యాక్ సపోర్ట్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు క్రియేట్ చేస్తున్నాయి, ఓటర్ ఐడి క్రియేట్ చేస్తున్నాయి, పాస్పోర్ట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. అంటే దేనికోసం? ఓట్ బ్యాంక్ కోసం. దొంగ ఓట్లు వీళ్ళతో వేయించుకోవడానికి ప్రతి ఏరియాలో, రాజేంద్ర నగర్ ఏరియా అవనియండి, షేర్లింగపల్లి ఏరియా అవనియండి, షేవల్ అవనియండి, మన ఆఖరికి మన DRDO సంస్థ సరౌండింగ్లో కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు? రోహింగ్యాసే. సో వీళ్ళందరూ మోర్ దెన్ 10,000 పీపుల్ ప్రతి ఏరియాలో అలా అలా విస్తరింప చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల అర్థులుగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు విస్తీర్ణం అయిపోతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఓటర్ ఐడి ఇవన్నీ తెచ్చుకుంటే ఎక్కడ స్థానికుల కింద వస్తున్నారు? మన దగ్గర. ప్లస్ ఉపాధులు పోతున్నాయి చాలా మందికి. అవునా? ఈరోజు మన కార్మిక సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, వృత్తుల సంఘాలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక వేజెస్ ఒక ఫిక్స్ అనేది ఉంటుంది. ఈరోజు మాకు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలని. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చీప్ లేబర్, తక్కువకి పోయి పనిచేయడం వల్ల మన వాళ్ళు ఎవరికి కూడా ఉపాధి లేకుండా ఈరోజు అయిపోతుంది. సో వీళ్ళ వల్ల ఉపాధి కూడా రియల్గా మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఉపాధి అనేది దొరకట్లేదు. ఎందుకు? చీప్ లేబర్ వల్ల. దాన్ని గుర్తించాలంటాను నేను. సో ఇవన్నిటి కూడా ఒక ఐక్యత ఉండాలి, మనలో మనకు ఒక ఐక్యత ఉండాలి. ప్రతి కాలనీకి ఒక ధర్మ వీరుడు అనే వాళ్ళు తయారయ్యి ఇగో ఇది మేము ఇట్లానే ఉంటాం, ఎవరు రాకూడదు అన్నది ఒక ఆలోచన ఉండాలి. కానీ అది అంతవరకు ఉంది. ఈరోజు ప్రతి కాలేజ్ ఇప్పుడు ఈ అంశాన్ని ధర్మ రక్షణ పోరాటంగా చూడాలా, లేకపోతే అక్కడ
స్థానికులు పడుతున్న సమస్యని పరిష్కరించడానికి చేస్తున్న పోరాటంగా చూడాలంటారా? ధర్మరక్షణ పోరాటమే. ఎందుకంటే ఇది ఒక్క బాలాపూర్ కాదు, మనకు తెలియకుండానే మన ప్రతి చోట వాళ్ళు ఉన్నారు. చార్మినార్ అవనియండి, ఇక్కడ అక్కడ అని కాదు, ఇప్పుడు ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కోవా బళ్ళు ఉన్నాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. బన్స్ 10 రూపాయలకి బన్స్ ఇస్తారు. ఆ 10 రూపాయలకి బన్స్ ఇచ్చి వాళ్ళంతా ఎవరు మోర్ దెన్ 10,000 బళ్ళు ఉన్నాయి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అంతా మనం కౌంట్ చేసుకుంటే మన హైదరాబాద్ లో. మరి వాళ్ళంతా ఎవరు? వీళ్ళే. ఇప్పుడు మనం ఆ మధ్య మేము చూసాం ఫుడ్ రాకెట్ పాయిజన్ చేస్తున్నారు ఫుడ్స్ ని. ఒక డాక్టర్ లా వచ్చాడు చూసారా, ఒక డ్రగ్ తయారు చేశాడు ఆయన. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే సాసులు తయారు చేస్తారు, కొన్ని ఫుడ్స్ తయారు చేస్తారు. అవన్నీ కూడా ఎవరు తింటున్నారు? మనమే. మనకు తెలియకుండా ఆ ఫ్రూట్స్ మనమే తింటున్నాము, కాయగూరలు మనమే తింటున్నాము, ఇంకా ఏవైతే వాట్ నాట్ అన్ని మనమే తింటున్నాం. తయారు చేసేది ఎవరంటే అది వాళ్ళు. ఈ ఏవైతే కాయగూరలకి ఫ్రూట్స్ కి కూడా ఫుడ్ ని పాయిజన్ చేస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. కొన్ని పౌడర్స్ తయారు చేస్తారు, కొన్ని కెమికల్ ఇవి తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం తినే ఫుడ్స్లోకి వెళ్ళిపోతున్నాయి. అది తెలియకుండానే మనం తింటున్నాం. దానివల్ల ఏమవుద్దంటే ఇమీడియట్గా చచ్చిపోం మనం. మెల్లమెల్లగా మన లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి. దేనికైనా ఎవరికీ తెలీదు. ఎందుకంటే అది మనం టెస్టింగ్ చేసినా కూడా ఆ పర్టికులర్ మనం తిన్న ఫ్రూట్లో ఈ పలానా పాయిజన్ ఉంది అని గుర్తించే పరిస్థితి కూడా లేదు. అంత తెలివిగా వాళ్ళు చేస్తున్నారు. వారు ఇన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఆధార్ కార్డులు ఉంటున్నాయి, పాన్ కార్డులు ఉంటున్నాయి, రేషన్ కార్డులు ఉంటున్నాయి, రేషన్ పొందుతున్నారు, ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ షాసులు తయారు చేయడం. వీళ్ళందరికీ ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు అలా చేస్తున్నారా? అక్కడ స్థానిక నాయకుల సపోర్ట్ అనేది వాళ్ళకి ఉంది అంటే ఎంఐఎం కాకుండా మిగతా వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండానే వాళ్ళు ఎదుగుతున్నారు అనిపిస్తుందా మీకు? అంతకుముందు మినిస్టర్ మొహమ్మద్ అలీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ప్రతి 3 నెలలకి కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ అడుగుతుంది. ఎవరైతే అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపించండి, వాళ్ళ లిస్ట్ మాకు పంపించండి అని అడుగుతుంది ప్రతి 3 మంత్స్కి. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రతి 3 మంత్స్కి ఏమిస్తుందంటే, మేము పర్స్యూ చేస్తున్నాం, మాకు ఇంకా ఎవరి డేటా రాలేదు, మా దగ్గర ఎవరిది అంత ఎగ్జాక్ట్గా లేదు అని చెప్పేసి వీళ్ళు లెటర్ పంపిస్తున్నారు. అదే మొహమ్మద్ అలీ ఎవరైతే రోహింగ్యాస్ ఉన్నారో వీళ్ళకి సిటీ అవుట్స్కర్ట్స్లో వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి ట్రైన్లకు వస్తారు కదా, ఆ ట్రైన్లకు వచ్చి ధైర్యంగా మన స్టేషన్స్లో దిగరు. సికింద్రాబాదు ఇక్కడక్కడ దగ్గర వీళ్ళు ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లో దిగుతారు. దిగి అక్కడ వీళ్ళు షెల్టర్ ఇస్తున్నారు. ఈ ముస్లిమ్స్ వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు, రోహింగ్యాస్కి షెల్టర్ ఇచ్చి రేషన్ కూడా ఇచ్చి వాళ్ళని అక్కడ పోషిస్తున్నారు. తర్వాత మెల్లగా సిచ్యువేషన్ చూసి వాళ్ళని ఒక్కొక్క ఏరియాకి అన్నీ సెట్ చేసి వాటర్ అన్నీ సెట్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. సో ఇది ఎవరు చేస్తున్నట్టు? పొలిటికల్ పార్టీయే, ఓట్ బ్యాంకింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ. మరి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం జనాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, జనాలు చచ్చిపోయినా పర్లేదు, వాళ్ళంతా ఏంటి హిందువుల్ని తగ్గించాలన్నది వాళ్ళ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎట్లా? ఇలా స్లో పాయిజనింగ్గా ఫుడ్ అవనియండి, డ్రగ్స్ అవనియండి, ఇంకా ఏదైనా అవనియండి, దీని ద్వారా హిందూ వాళ్ళని మెల్లగా సంఖ్య తగ్గించాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. అది ఎంతమంది హిందువులకు అర్థమవుతుంది ఈ రోజున? మన వాళ్ళంతా కూడా 5,000 రూపాయలకి వాళ్ళ ప్రాణాన్ని ఓటు రూపంలో అమ్ముకుంటున్నారు. వీళ్ళు అమ్ముకున్నంత వరకు సమాజం ఇట్లానే ఉంటుంది. ఎప్పుడు కూడా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, నా ఇంట్లో కష్టం రావట్లేదు కదా, పక్కింట్లో కష్టం వస్తుంది కదా అనుకుంటున్నారు. అలా నువ్వు ఆలోచించినంత కాలం నీ ఇంట్లో కూడా కష్టం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మనం అనేది ఏంటి? ఏ ఇంట్లోని కష్టం రాకూడదు, ఏ ఇంట్లోని కూడా బిడ్డ మంచిగా బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నది మనం కోరుకుంటున్నాం. కానీ వీళ్ళు ఒక 5,000 రూపాయలకి వాళ్ళ ప్రాణాన్ని అమ్ముకుంటున్నారు అన్న విషయం వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు. సో అలా అయిన రోజునే రియల్గా అంటే వాళ్ళ చైతన్యం వస్తేనే సమాజం బాగుపడుతుంది, నేషనల్ సెక్యూరిటీ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఈరోజు ఎంత భద్రతా లోపం ఉంది మన దగ్గర చెప్పండి. వాళ్ళు రోహింగ్యాస్ వీళ్ళందరికీ ఎంత ధైర్యం లేకపోతే బ్రహ్మోషిప్ని బోర్డర్ నుంచి మేము ఎట్లా చేస్తామో చూడండి అని చెప్పి మనకు సవాల్ విసురుతారా? చెప్పండి. సవాల్ విసిరారుగా. ఎట్లా సవాల్ విసురుతారు? అంటే వాళ్ళ పాకెట్స్ వాళ్ళకు ఉన్నాయి, ప్రతి చోట మేమే విస్తరింపజేసి ఉన్నాం, మాకు ఒక్క ఎట్లా
రాగానే మేమందరి మీదకి పడిపోతాము అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఆ యూనిటీ వాళ్ళలో ఉంది. వాళ్ళలో ఉన్న యూనిటీ మన కర్మ మనలో లేదు. ఆ ఐక్యత మనకి ఎప్పటికీ రాదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, 5,000 కోసం వీళ్ళ ప్రాణాన్ని ఓటుని అమ్ముకునే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది యూనిటీ? ఇంత జరుగుతున్నప్పుడైనా రావట్లే. నీ కొడుకు మద్యానికి బానిస అవుతున్నాడు, డ్రగ్స్కి బానిస అవుతున్నాడు, అన్నిటికీ బానిస అవుతున్నాడు. ఎట్లా బానిస అవుతున్నాడు? ఈరోజు ఐటీ హబ్ అన్నారు. ఐటీ హబ్ అంటే ఏంటి? ఒక ఐటీ ఎంప్లాయీస్ పనే చేయట్లేదు. నా దృష్టిలో అది 3D హబ్. 3D హబ్. 3D అంటే డ్రింక్, ఎస్, డ్రింక్, డ్రగ్, డాన్స్. ఈ 3 ప్రజెంట్ ఐటీ హబ్. కాదంటారో చెప్పండి మీరు. ఐటీ ఎంప్లాయీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని డ్రగ్స్ మొదలైనవి, ఎన్ని డ్రింక్స్ మొదలైనవి. స్ట్రెస్ 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 అంటారు ఏమనంటే, అవునా? డ్రింక్, డాన్స్, డ్రగ్స్, ఈ 3 ఐటీ హబ్లో ఉన్నాయా లేదా? లేదని చెప్పగలరా? ఈ రోజున స్టార్ట్ అయిందా లేదా? కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ 3D కల్చర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దిస్ 3D కల్చర్ స్టార్టెడ్ ఫ్రమ్ ఐటీ. మనం ఎప్పుడు కూడా మంచి విషయాన్ని ఆలోచిస్తాం, కానీ దానివల్ల ఎంత చెడు జరుగుతుందా కానీ ఏ కుటుంబం ఆలోచించిందా? ఒకప్పుడు ఉందా కల్చర్? ఈరోజు 18 years లోపల ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు, డ్రింక్స్కి అలవాటు అవుతున్నారు. డాన్సెస్ కామన్లీ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు ఏమంటారంటే ఐటీ కల్చర్ దీని అంతటిని ఇప్పుడున్న ఈ రోహింగ్యాస్ వల్ల వీళ్ళు ఐటీ పాకెట్, ఈ ఎక్కడైతే ఐటీ హబ్స్ ఇవన్నీ ఉన్నాయో దాని సరౌండింగ్స్ లో ఉన్న చిన్న చిన్న షాప్స్ అవనియండి, ఇవన్నీ కూడా ఎవరు? ఓకే, వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? వీళ్ళు కాదు తీసుకొచ్చేది, వీళ్ళే కదా ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు.